ఇది తయారు చేసుకునండి ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తండి. ఇది ఇలాగ వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ప్యాషన్గా కానీ ఫ్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు, ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది 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 జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి. ఈ బుట్టలకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట వేసుకుంటారండి. ఇక ఇందులోనే వేసిన చిన్నయండి ఇవన్నీ. ఇగో నువ్వు కొనుక్కొని వచ్చావు? కొనుక్కొచ్చానండి. అయ్యారు ఇక ఇవి ఉన్నాయనుకోండి. ఇదిగోండి ఇందులో పళ్ళు గట్ట పెట్టుకుంటాకండి. ఇది ఇలాగ వేసండి. ఇది ఇలా పెట్టుకుని పళ్ళు అండి. బాగా టేస్ట్ బాగుంది. ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి? ఇవి ఎంత? ఈ 400 అండి. ఇవ్వండి 400. ఆ షూ అయితేనేమో 700 అండి. వాళ్ళకి అమ్ముతానమాట అండి. వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి. ఏంటమ్మా బాగున్నావా? ఆ బిల్లు తెచ్చుకునండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటాను అనమాట అండి. ఒక 50 ఒక 100 వేసుకుని అమ్ముకుంటాను అనమాట. వీటికైతే 30 20 అండి. నాకు ఏ సైజ్ సరిపోతుంది? మీకు 11 10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇదిగోండి 11 అండి. ఇది 11, అది 10 అండి. 10 కూడా సరిపోతుంది అనుకుంటా. 10 ఇవి చెప్తా. ఇట్రా, ఈ 2 తీసుకుంటాను. అయ్యా ఉండి ఇట్రా. ఇట్రా రమ్మా. నీ పేరేంటమ్మా? ఇవన్నీ పంపించరు అక్కడికి. ఇంకేంటి చెప్పు? ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు. 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు?